అసలు వీడియోనే నేను స్టార్ట్ చేయలేదు. వీడియో స్టార్ట్ చేయకుండానే నేను ఆల్రెడీ మాట్లాడేస్తున్నాను. మా అమ్మ రెడీనా? అరే రే రే విషుకుట్టి అయ్యవ్వా విషుల విషమగరా. సో దిస్ ఈజ్ అవర్ లగేజ్. దిస్ ఈజ్ అవర్ లగేజ్. ఇది మమ్మీ డాడీది, ఇది నాది, మా ఆయనది, మా విశ్వద్ది, ముగ్గురువి. ఓకే. సో హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. మేమందరం ట్రిప్‌కైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అని నేను వెళ్తూ చెప్తాను. సో మా లగేజ్ అంతా అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను నేను మీకు. ఇది మా సింపుల్ లగేజ్. అండ్ ఇక్కడ చూడండి, అర్రెర్రే విషుకుటి వాడేందుకు వాడే స్పెక్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు. నేను వాడికి ఇంకా ప్యాంట్ ఏం వేయలేదు, జస్ట్ షార్ట్స్ వేసాను. ఈ ఎండకి ఇంకా అసలు తట్టుకోలేడని. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఇది చూడండి, నా లగేజ్ నేను రెడీ చేసుకున్నాను అని, మీరు ఎంచేపుకన్నా రెడీ అవ్వండి అని పెట్టుకొని ముందర కూర్చొనేసింది. మమ్మీ అన్ని రెడీ చేసి ఎట్లా కూర్చోది అండ్ బుజ్జి హాయ్ చెప్పు. విషు హాయ్ చెప్పు జల్దీ. విషు యాక్చువల్లీ నేనైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం 350K 3,50,000 ఫ్యామిలీ మనం ఇప్పుడు. ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యాము అండ్ ఇంకా పెద్దదిగా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దా అంత పెద్ద ఫ్యామిలీ మనం అందరం అవ్వాలి అంటే మీ లవ్ అండ్ సపోర్ట్ మీరు ఇప్పుడు ఏం చూపిస్తున్నారు కదా, ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇంకా ఎక్కువగా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఏమ్మా అంతేనా? ఏమని చెప్తావా? ఒక్క నిమిషం ఉండు, మైక్ ఇస్తా. మా మమ్మీ ఒక్క నిమిషం ఉండు. ఓకే. సో మమ్మీ ఇప్పుడు మనము 3,50,000 సబ్స్క్రైబర్స్ అంటే 3,50,000 ఫ్యామిలీ అయితే మనం అయ్యాము. సో దాని గురించి నువ్వేమన్నా చెప్పాలని అనుకుంటున్నావా? అంటే నువ్వు ప్రణీ లేకపోతే ఇది ఇంత జల్దీ అయ్యేది కాదు నాకి. నువ్వు అండ్ ప్రణీనే దీనికి మెయిన్ రీజన్. సో నేనైతే మీ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్తాను. నువ్వు మా సబ్స్క్రైబర్స్‌కి, మన ఫ్యామిలీకి ఏమన్నా చెప్పాలి అని అనుకుంటున్నావా? హాయ్ అందరికీ. మా అల్లుడి సపోర్ట్ నుంచి మేము ఇట్లున్నాము. మా అల్లుడే మాకు సపోర్ట్ చేసినది. చెప్తాను అందరి గురించి. అట్లే మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తా ఉన్నారు, లైక్ చేస్తా ఉన్నారు, షేర్ చేయండి. ఇంకా 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 మా వీడియోస్ లైక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. ఇట్లే సపోర్ట్ చేయండి. మేమైతే జర్నీకి వెళ్తాన్నాము, హ్యాపీగా జర్నీ కాదు, ట్రిప్‌కెళ్తున్నాము. ట్రిప్కి వెళ్తున్నాము. హ్మ్. మీరందరూ హ్మ్. ఏం చెప్పాలా, ఏం ఆశీర్వాదం చేయండి. కాదు కాదు, మేము ట్రిప్‌కెళ్తున్నాము, మీరు ఆశీర్వాదం చేయండంటే ఏమన్నానమ్మా? యాక్చువల్లీ నిజం చెప్తున్నాను. నిజంగా నాకు మైక్ లో అంతా మాట్లాడక వచ్చలేదు. నార్మల్ గా అయితే ప్రియాతో బాగా ఆడుకుంటాను. కాదు మాట్లాడక రాదు, నన్ను కొట్టంటే వస్తారు వస్తున్నాను. నీదొకటి వస్తారు వస్తారు. నేను ఇప్పుడు వీడియో పాజ్ చేస్తున్నాను, మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. ఓకే. సో మా జర్నీ అయితే మేము ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాము. అంతా లగేజ్ అంతా పెట్టేసాము కార్‌లో. అండ్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎండ చూస్తే ఇట్లుంది. ఎంత మాడిపోతామో తెలీదు మేము ఈ ఎండకి. బట్ అంతా మంచిదవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దా బుజ్జి దా. జర్నీ అంటే ఊరికే కాదు కదా, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే స్నాక్స్ ఏమైనా తీసుకుందామని అయితే వచ్చాం. నో స్వీట్స్ నువ్వు అసలు అడిగేటట్టే లేదు, చెప్తున్నాను నీకు. ఏం తీసుకుందాం? నేను ఎత్తుకున్నా నేను. రీ నీకేం కావాలా? ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಅದೊಂದು 100 ಗ್ರಾಮ್ಸ್ ಕೊಡಿ ಸಾಕದು. వన్ డేకి
అంటే ఆకలేస్తుంది కదా జర్నీలో. ఆకలేసినప్పుడు అంతా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నాకు ఊరికే ఉంటే వామిటింగ్స్ అవుతాయి, తింటూ ఉంటే వామిటింగ్స్ అవ్వవు, అందుకే తీసుకున్నా. అయిపోయిందా? అయిపోయింది, పద పోదాం పద. తాత అమ్మమ్మ వెయిట్ చేస్తుంటారు, పద. తాతకు బాయ్ చెప్పు, తాతకు బాయ్. సరే ఇస్తాను చెప్పు తాతకి. కుట్టి ఓం తింటున్నా వీడియో కోసం అని తీస్తే సాగు అండ్ చట్నీ మిక్స్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టాప్ చేసాము. చాలా ఆకలిస్తా ఉంది యాక్చువల్లీ. నేను పూరి తింటున్నా. పూరి బాగానే ఉంది కానీ సాగు అస్సలు బాలే, అంటే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసారు. ఫుల్ ఆకలిలో ఉన్నాం కాబట్టి ఏదైతే ఏమి అని తింటున్నాం అంతే. వచ్చాం అంటే మా సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది టెంపుల్, అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి అయితే వచ్చాం మేము, దర్శనం చేసుకొని వెళ్దామని. అమ్మవారికి కోడి అండ్ షీప్ గోట్ ఉంటాయి కదా, అవన్నీ బలి ఇస్తుంటారు. మనం కూడా ఒకసారి రావాల. అమ్మవారిని చూపిస్తాను దా. దా. పిల్లేక్ మారమ్మ, పిల్లేక్ మారమ్మ, పొలిమేర. దామా జేజి ముక్కుదా, జేజి ముక్కి, జేజి ముక్కి, జేజి ముక్కి, ముక్కి ముక్కి జేజీ. దా వెళదాం రా. జేజీ అమ్మా జేజీ. రౌండ్ ఇట్లా 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 రౌండ్ ఇట్లా ఇట్లా రౌండ్. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు 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 జేజీ సాలిక జేజీ ముక్కలు ఇప్పుడు ఇంకా జేజీ ముక్కు ముక్కు పడుకో. ఎంటే వచ్చేస్తుంది పదరా మరి. సాల్దా. బయట బయట ఎంత ఎండ ఉంది, అయినా గుడిలో చల్లగా చూడు ఎట్లుంది. జేజీ ఉండదు. దా ఇక్కడ కూడా జేజీ ఉంది, నాకు చూపిస్తాను. నాగప్ప సుబ్రహ్మణ్య స్వామి కాపాడప్ప చెప్పు. సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇక్కడ బలి ఇస్తారు కదా, ఇట్లా కడతారనమాట అమ్మవారికి. ఇక్కడ కడతారు, ఇక్కడే అంతా వంట చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడే అంతా వంట చేసుకుంటారు. మనం అప్పుడెప్పుడో చేపించింటిమి, ఇంకొకసారి రావాలి అని అంటున్నారు డాడీ. చూడాలి మరి అది ఎప్పుడైతుందో. పెట్టిండే నిమ్మకాయ. నా మైకు పోయింది. మైక్ పోగొట్టుపోయింది. యాక్చువల్లీ సచ్ ఎ సాడ్ డే. నిజంగా మార్నింగ్ ఎంత హ్యాపీగా ఉంటుంది. చెప్తావు యాక్చువల్లీ నేను నా మైక్ పోయిందనే బాధలో నేనుంటే వీళ్ళందరూ నన్ను ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను మా ఆయన కాదు ప్రియా, పోయింది ఇప్పుడు నువ్వేం చేయగలవా? రివర్స్ పోవాలంట, ఎక్కడ చూడాలా దొరుకుతుందేమో అని. చూడ బ్యాగులలో అన్నిట్లో చూడు. అంతా చూసినాను, ఎక్కడ దొరకలే. ఇక్కడేది రౌండ్ది? ఎలా ఉంటుంది? ఫోన్లే ప్రియమ్మా. పాటలు పాడుతున్నారు. నా మైక్ పోయింది అని అంటే పాటలు పాడుతున్నారు జనాలు. ఎట్లా
మరి ఇంత సాడిజం గా, ఇంత ఏమంటారు మనస్సాక్షి లేకుండా ఎట్లా ఉంటారు అసలు ఒక మనిషి? అదే నీ మనసాక్షిని అడగవే, ఎవరు పోగొట్టింది మైక్? మైక్ నేనే పోగొట్టింది, కానీ పోగొట్టి నువ్వు మమ్మల్ని అంటే ఏంది? అంటే అదే మేము పోగొట్టి ఊరుకుంటామని నువ్వు. అంటే ఇక్కడ నేను ఒక కాదు ప్రియా, నేను అత్తో పోగొట్టాము. నీ ఎక్స్ప్రెషన్ అప్పుడు ఏం చెప్పు ఒకసారి, నిజంగా చెప్పు. పని అయిపోతుంది మైక్ తీసి పెట్టాలా అని చెప్పులే. నన్ను అది తప్ప కాదు, ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతున్నా, జస్ట్ ఏం చెప్పు. అది గ్రీన్ లో ఉందా లేదా? అరే అరే జరగరా రే, నీ నుంచి నేరా నా మైక్ పోయింది. ఆయ్, నువ్వు సరిగ్గా ఉండకుండా వాడినంటే అంటే వాడికి సుస్సు కని స్టాప్ చేసినప్పుడే పోయింది అది, నేను అప్పటి వరకు చూసుకున్నా. కెమెరా మొబైల్ I love you, mummy, I love you. బాయ్ బాయ్ అంట, బాయ్ పోతున్నామ్మా. బాయ్ పోతున్నామ్మా, ఇంకా ఇంకా చాలా ఉంది జర్నీ. పోతున్నాం. బాయ్ పోతున్నాం ఇంకా. బాయ్ ఫ్రెండ్, ఒక రీల్ చేద్దాం ఫ్రెండ్. ఒక రీల్ చేద్దాం. రీల్ చేయడానికి రాదు మేడం, ఎందుకు? ఏడొస్తుంది, 2 మైకులు కావాలి కదా. నేను కంటెంట్ అడగట్లేదు నిన్ని, నార్మల్ గా ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా. నువ్వు డాన్స్ చేయకపోవడం మంచిది, మాకంటే కూడా జనానికి. ఏది నాకంటే కూడా జనానికి. కావాలని మాట్లాడుతున్నావు కదా అన్ని. కాదు, ఎక్కడికన్నా ట్రావెలింగ్ వచ్చేటప్పుడు పెళ్ళాంకి ఏమైనా తింటావా తినువా అని అడగల. ఏమి తినిపించకుండా, ఎక్కడ స్టాప్ చేయకుండా సీదా పిలుచుకొని వచ్చేస్తున్నావు అట్లే. ఇట్లా లేక లేక ఎక్కడికైనా బయటికి తీసుకొస్తావు, బయటికి తీసుకొస్తే కూడా ఇట్లా ఉంటుంది. ఇది పొద్దున నేను బేకరీలో తీసుకుంటేది, మధ్యలో తినడానికి. తింటున్నావు కదా, ఇందాక అడిగాం కదా ఆకలి వేస్తుంది అని, తింటావా అని. అప్పుడు ఆకలి వేయలేదు కానీ ఇప్పుడు వేస్తాను. ఈ ఇయర్ లో అంటే 2026 సమ్మర్ స్టార్ట్ అయినాక ఫస్ట్ టైం నేను రా మ్యాంగో ఈ రోజే తింటున్నాను. బాగుందో అస్సలు, అంతగా అస్సలు పుల్లకి లేదు. లేదు, ఉప్పు కారం కూడా ఉంటే బాగుంటుండే కదా. లేట్ అడి, ఇది ఒక్కటి ఉంటే చాలు, వేరే ఏమవుతుంది. మ్యాంగో లవర్స్ అందరూ కమెంట్ చేయండి, మ్యాంగో లవర్స్. మేమైతే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. మేము వచ్చిందైతే కుక్కే సుబ్రహ్మణ్యంకి అయితే వచ్చాము. నేను చాలా రోజుల నుంచి అనుకుంటుంటే రావాలా అని, ఫైనల్లీ దేవుడైతే ఇప్పుడు కళ్ళు తెరిచాడు. మేము వచ్చాక ఇప్పుడు కుదిరింది మాకు. అండ్ మా హోటల్ రూమ్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి. దా 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 జల్దీరా. బయట ఎంత వేడి ఉన్నా కూడా ఇక్కడ ఈ చెట్లకి దీనికి అంత వేడి అనిపించట్లేదు, చల్లగానే ఉంది, కూల్గా ఉంది ప్లేస్. ఇంకా వింటర్ సీజన్లో వస్తే అయితే ఇంకా బాగుంటుంది. సమ్మర్లోనే ఇట్లా ఉంది. అంతా తీసుకొని పోయినారు, లగేజ్ అంతా తీసుకొని పోయినారు. లేదు తీసుకున్నాం, పర్సన్ తీసుకున్నాం. దా ಇದೇನಾ? ಓಕೆ, ಹಾ ನಾನು ಕೇಳ್ತೀನಿ ಅವಾಗ. ಹಾ ಸರಿ ಆಯ್ತು, ಏನಾದ್ರೂ ಇದ್ರೆ ನಾನು ಕೇಳ್ತೀನಿ. ಓಕೆ దా విషు దా, అట్లయితే చేయకూడదు. బాయిపోదాం, మరిపోదాం. దా వైఫై ಇದೆ ಅಲ್ವಾ? ಒಂದು ನಿಮಿಷ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಅಡುಗ್ದಾం.
ನಾನು ಹೇಳ್ತೀನಿ. ఓకే, సో మా రూమ్ అయితే చూడండి, చాలా బాగుంది మా రూమ్. అండ్ ఇక్కడ మమ్మీ డోర్ వేసేసేమా. బట్ మస్కిటోస్ కూడా ఏం రావు విండో ఓపెన్ చేసుకున్నా కూడా. ఇది గ్లాస్ డోర్ ఉంది ఇక్కడ. ఏసీ, 3 bedroom అండ్ మిర్రర్. నాకు యాక్చువల్లీ మా ఇంట్లో కూడా, అంటే హైదరాబాద్లో మా ఇంట్లో కూడా ఇట్లా పెద్ద మిర్రర్ పెట్టుకోవాలని ఒక ఆశ. అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. అండ్ మా రూమ్లో టైం పాస్కి టీవీ కూడా పెట్టారు వాళ్ళు, మీరు టైం స్పెండ్ చేసుకోండి అని. సుబ్రహ్మణ్య స్వామి రూమ్ అయితే చాలా బాగుంది. మేము వచ్చిందైతే అక్షయధార హోటల్కి అయితే మేము వచ్చాము. చాలా బాగుంది హోటలే. అండ్ ఇక్కడ వీళ్ళు కబోర్డ్ కూడా ఇచ్చారు. అండ్ ఎంటర్ అవగానే ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ కూడా ఇచ్చారు వీళ్ళు. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యం టెంపుల్. భోజనాలు స్టార్ట్ అవుతున్నట్లున్నాయి, ప్రసాదం భోజనాలు. అందుకే డోల్ స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా ప్రసాదం కోసమనే వచ్చాము ఇప్పుడు. ఇంకా రేపు మళ్ళీ కుదురుతుందో లేదో అని ఈరోజే వచ్చేసాము. దా వెళ్దాం రా ఫస్ట్, దా. మళ్ళీ ఇప్పిస్తాను వీడికి. అక్కడ వాళ్ళందరూ టాయ్స్ ఆడుతుంటే ఆ టాయ్స్ కావాలంట, తీసుకుందాం, నీకు ఇప్పిస్తాను నేను, ఓకేనా? వాడికి చేయి పెట్టుకోవాలంట చూడు, వాడికి ఏదో కావాలంట, అది తర్వాత పోదాము. నేను కొనిస్తాను బంగారి. సరిదా సరే తీసుకుందాం. పాపనైతే మస్తు సతాయిస్తారు మేడం. స్టేటస్ లేదు, డైలీ చూస్తుంటే లేదు. సరే పాపం బాగా పడుతుంది, చాలా బాగా పడుతుంది. ఓకే, మన సబ్స్క్రైబర్ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. దర్శనంకి అయితే మేము రేపు వెళ్తున్నాము. అండ్ రేపటి వీడియోలో మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అదేమని గెస్ట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్.